ప్రశాంత్ కేసు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ప్రశాంత్ కేసు వచ్చేసి ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అయితే విన్నారు. ఓకే, అవతల పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. అండ్ ప్లస్ మీ మీడియా ద్వారా కూడా తెలుపుకుంటున్నాము, హైకోర్టు అసోసియేషన్ ఎవరైతే అడ్వకేట్స్ తరలి వచ్చారో, ప్లస్ నాంపల్లి బార్ అసోసియేషన్ అడ్వకేట్లకు, ప్లస్ అతను ముద్రాజ్ క్యాస్ట్ సంబంధించిన అడ్వకేట్ కాబట్టి ముద్రా సంఘాన్ని కులస్తుడు కాబట్టి ఆ ముద్రా సంఘ అడ్వకేట్లకు కూడా చాలామంది వచ్చారు, 5-6 మంది. వాళ్ళందరికీ మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఇట్లా ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ జరిగితే కలిసికట్టుగా పనిచేయాలని మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు అయితే మేము మా తరపున పల్లవి ప్రశాంత్ తరపున దాదాపు ఒక 50 మంది కలిసి ఆర్గ్యుమెంట్స్ అయితే చెప్పడం జరిగింది. అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. 20 నుంచి 30 ఆర్గ్యుమెంట్స్ అయితే మేము చెప్పాము. అన్నీ ఇట్లా ఈ విధంగా ఇల్లీగల్గా అరెస్ట్ చేశారని. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వచ్చేసి అదేంటిది 353ని మాత్రమే కన్సిడర్ చేయండి, బట్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్ బై ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ దిస్ కేస్. అండ్ నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర. ఒకవేళ 353 పెట్టడం అయితే పబ్లిక్ సర్వెంట్కి ఏ విధంగా క్రిమినల్ ఫోర్స్ యూస్ చేశారో సో దాన్ని మనము ఎవిడెన్స్గా చూపెట్టాలి. ఓకే, పోలీస్ వాళ్ళు చూపెట్టాలి. అది ఈరోజు ఏమి ఎవిడెన్స్ అయితే పెట్టలేకపోయారండి. సో 100% ఇవన్నిటిని కూడా తూకం మన సైడ్ ఉంది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రిజల్ట్. అండ్ బై దిస్ టైమ్ టుమారో హీ మే కమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద చెంచల్గూడ జైల్. లోపల ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి సార్? ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేవి అన్ని విషయాలుగా ఒక్కొక్క సెక్షన్, ఎస్పెషల్లీ నాన్ బెయిలబుల్ సెక్షన్ అయిన 353 దాని మీద ఎక్కువ వాదనలు జరిగాయి. ఓకే, అండ్ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారంటున్నారు కాబట్టి వాళ్ళు ఎంత డ్యామేజ్ చేశారు అంటే ఎన్ని అద్దాలు బలగొట్టిండ్రు, ఎన్ని బస్సులు డ్యామేజ్ అయినాయి, వెదర్ ఇట్ ఈస్ అ పబ్లిక్ ప్రాపర్టీ ఆర్ ప్రైవేట్ ప్రాపర్టీ, దాని కాస్ట్ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత, ఏమీ ఎవిడెన్స్ అయితే ప్రొడ్యూస్ చేయలేకపోయారు. పోలీస్ తరఫు నుండి వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీస్ అదే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ అయితే ఎక్కువ లేవండి, ఓన్లీ 353 మాత్రమే కన్సిడర్ చేయని అన్నారు. కానీ దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ అండ్ దెర్ ఈస్ నో క్యాలిక్యులేషన్, దెర్ ఈస్ నో ఎవాల్యుయేషన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అండ్ లాస్. 100% వీఆర్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ రిజల్ట్ బై దిస్ టైమ్ టుమారో. అంటే లోపలికి ఫ్యామిలీ తీసుకువెళ్ళారా? ఫ్యామిలీకి ఏమైనా అడిగారా? ఫ్యామిలీని అయితే అంటే యాక్చువల్గా ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళకు కూడా మేము ధైర్యం చెప్పడం జరిగింది అడ్వకేట్స్ నుంచి, ఒక గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ నుంచి. వాళ్ళు ప్రశాంతంగా అంటే ఏంటిది రెస్ట్ తీసుకుంటున్నారు, మదర్ అండ్ ఫాదర్ అండ్ బ్రదర్ ఆల్సో. సో వాళ్ళకు చిన్న ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా మేము చూసుకుంటున్నామండి, ఎందుకంటే కోర్టు పని కాబట్టి. ఇప్పుడు కొన్ని పోలీస్ వాళ్ళు థింక్ చేయకపోవడం మనకి కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకు కూడా కొన్ని సివిల్ సర్వెంట్స్ కాబట్టి దెర్ ఆర్ సమ్ ప్రెజర్స్, ఓకే, అండ్ దెర్ ఆర్ లిమిటేషన్స్. దే హ్యావ్ టు యాక్ట్ యాజ్ పర్ దేర్ హయ్యర్ అథారిటీ ఆర్డర్స్ ఆర్ విచ్ వాట్ ఎవర్ ఇట్ మే బి దోస్ కన్సర్న్. ఆ సీట్లో ఉంటే మనం ఎవరిని తప్పుపట్టడం కాదు, వాళ్ళకు చట్టం ఉంది, ఓకే, వాళ్ళకు పవర్స్ ఉన్నాయి, యూటిలైజ్ చేసుకున్నారు. వాళ్ళ బాల్ ఇప్పుడు బౌలర్ నుంచి బాల్ అయిపోయింది, ఇప్పుడు బ్యాట్స్మెన్ చేతికి వచ్చింది. 6 కొడతాడా, 4 కొడతాడా, 2D తీస్తాడా, 4 కొడతాడా, తర్వాత సంగతి అది మా చేతిలో ఉంది. మేబీ టుమారో అండి, మేబీ టుమారో. నిన్న ఎస్టర్డే అరెస్ట్ చేసే ముందు ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదు, మా కొడుకుకి ఇట్లా చేతులతోటి గెంటేసారు, లోపల పెట్టేశారు అని ఫ్యామిలీ బాధపడుతున్నారు. ఎస్ అండి, యాక్చువల్గా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్లైన్స్ కూడా పాటించాలి. యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము మేము ఆల్రెడీ SHO గారికి 24 and 48 hours నుంచి వీఆర్ రిక్వెస్టింగ్ టు ప్రొడ్యూస్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ కంప్లైంట్ ఆల్సో హూ హ్యాస్ రేజ్డ్ వాట్ ఈస్ ద కంప్లైంట్. ఇప్పుడు అందరూ అక్కడ మీరు చూస్తున్నారు కేసు డైరీలో అండ్ రిమాండ్ డైరీలో అందరు విట్నెస్లు వచ్చేసి పోలీస్ అథారిటీస్లే, ఓకే, అందరు గవర్నమెంట్ వాళ్ళ కేసుని వాళ్ళే పెట్టుకున్నారు. సో అన్నెసరీ ఇదని అరెస్ట్ చేశారు. అక్కడ జరిగిన అన్నపూర్ణ స్టూడియో దగ్గర సో చాలా మంది అట్లా ధ్వంసం చేశారు కదా, ఆ అబ్బాయిల తరపున ఎవరు పోట్లాడుతున్నారు? ఎవరు అబ్బాయిల తరపున? అందరికీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ ఇప్పుడు మెయిన్ A1 and A2 ఆయన బ్రదర్, ఓకే, వాళ్ళు బయటకు వచ్చేసి మిగతా వాళ్ళందరూ సేమ్ కాపీ ఆర్డర్ పెట్టేసి బయటికి రాసేవారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని అయితే అప్రోచ్ అవ్వలేదండి, A3 and A4, ఓకే సార్, A4 and A5 కార్డ్ డ్రైవర్స్ అప్రోచ్ దగ్గర వచ్చేసి ఓన్లీ పల్లవి ప్రశాంత్ కి పట్టించుకుంటున్నారు. మరి మా పిల్లలకి వాళ్ళు ఒకసారి ఇప్పుడు మాకు ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది, మా వకాలత్ల మీద వాళ్ళు ఒకవేళ మాకు వకాలత్ వాళ్ళ తరపున ఇచ్చిందంటే డెఫినెట్లీ వీల్ ఫైట్ అగైన్స్ దెమ్. ఓకే, ఆ ఫ్యామిలీకి ఏం చెప్పబోతున్నారు మీరు? వాళ్ళకు ధైర్యంగా ఉండండి, మీకు లా సజెషన్స్ కావాలంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, ఓకే, డెఫినెట్లీ వీ విల్ డూ ద జస్టిస్. పల్లవి ప్రశాంత్ చేసినట్టు వాళ్ళకి ఎందుకు చేయట్లేదు? వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదండి, దే వర్ నెవర్ అప్రోచ్డ్ us.
till today. Sai Kiran and A4 and A5, what their names, sir? కెమెరాలో చూసి ఇంకా వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు, మరి వాళ్ళ విషయంలో ఏంటి సార్? See, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ it is still in process, and it is a responsibility and it's a duty of the police to complete the investigation, to file a charge sheet also in this అంటే case. ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినందుకు వాళ్ళని దాన్ని రీప్లేస్ చేయమని చాలా మంది కొన్ని నాయకులు కూడా చెప్తున్నారు. సో వాళ్ళ ఇప్పుడు బస్సులు అద్దాలు పలగొట్టారు, See, పల్లవి ప్రశాంతే రీప్లేస్ చేయాలని చాలా మంది చెప్తున్నారు. yes, and that's why I said there is an evaluation for the public property damage. There is no evaluation, there is no evidence in the evaluation submitted by the public prosecutor in these arguments. So that's why we need an evidence and evaluation. There is no evidence and evaluation in this case. That's why we are in the positive mode and we are expecting the positive outcome by tomorrow. అంటే ఇంకోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా మా అద్దాలు పలిగిన వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మరి Yes, but no. The complaint is only sumoto. There is no private person has raised a complaint in the Jubilee Hills police station. Okay. సరే సార్, థ్యాంక్ యూ. జైల్లో పల్లవి ప్రశాంత్కి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటాయి? ఆయన మంచి సుఖంగా ఉంటాడండి, 3 పూటల తిండి దొరుకుతుంది, ఓకే, నీళ్లు దొరుకుతాయి, మంచి ప్రశాంతంగా భగవద్గీత రామాయణం ఉంటే చదువుకోమని మీ మీడియా ద్వారా ఆయనకు ఒకవేళ మీడియా యాక్సెస్ ఉంటే మంచి భగవద్గీత చదువుకోండి, కృష్ణ రామాయణం చదువుకోండి, 24 గంటలు ప్రశాంతంగా ఉండండి. పూలదండలతో పూల పాన్పులతో బయటికి తీసుకొచ్చే బాధ్యత అడ్వకేట్లది. నిన్న వచ్చిన వీడియోలో చెప్పులు లేకుండా చాలా నీరసంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆయనకు ఫుడ్, ఇప్పుడు బయట ఉంటేనా అట్లీస్ట్ ఫుడ్ దొరకలేదు, మీ కొందరు ఇంటర్వ్యూస్ అవి ఇవన్నీ ఆయనకు రెస్ట్ లేకుండా చేస్తారు. జైల్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఒక 24 hours or 48 hours అండ్ మంచిగా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లేం కొట్టరండి, అట్లేం కొట్టరు. సో జైలు లోపడేస్తారా లేకపోతే మన జైలు లోపలే అండి, జైలు బయట ఎట్లా ఇస్తారండి? డ్రెస్ కోడ్ ఇప్పుడు రిమాండ్ కాబట్టి దెర్ విల్ బి అంతే. ఆయన కెరియర్లో ఏమైనా ప్రాబ్లం కావాలి? కెరీర్లో ఇప్పుడు పనులున్న చెట్టుకే రాళ్ళు తగులుతాయి కాబట్టి 100% ఆయన ఇంకా పైకి ఎదుర్కొంటాడు. అట్లాంటి పల్లవి ప్రశాంత్ని ఇంకొక 1000 మంది పల్లవి ప్రశాంత్ని ముందుకు తీసుకురావడానికి కూడా మేము 100% కోఆపరేట్ చేస్తాం. ఓకేనా?